వినాయక చవితి రోజున వినాయక వ్రత కథను చదవడం లేదా వినడం చాలా ముఖ్యమైనది. దీనిని పాటించడం ద్వారా భక్తులు సకల సౌభాగ్యాలను పొందుతారని నమ్ముతారు. కథ చదివేటప్పుడు లేదా పూజలో కూర్చునేటప్పుడు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి. ఇక కథ విషయానికి వస్తే, పురాణాల ప్రకారం ఒకప్పుడు గజాసురుడు అనే భక్తుడి కోరిక మేరకు అతని కడుపులో ఉన్న పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించాడు. భర్త తిరిగి వచ్చే వరకు పార్వతీ కైలాసంలో ఎదురుచూస్తూ ఉంది. ఒకరోజు పార్వతి స్నానానికి సిద్ధమై తన ఒంటికి రాసుకున్న నలుగు పిండితో ఒక ప్రతిమను తయారుచేసింది. ఆ బొమ్మను చూసి మురిసిపోయి తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో ప్రాణం పోసింది. ఆ బాలుడిని తన ఇంటికి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. అంతలో శివుడు అక్కడికి రాగా, బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని, లోపలికి వెళ్లడానికి వీలు లేదని అడ్డుకున్నాడు. కోపంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి తల నరికేశాడు. బాలుడి అరుపు విని పార్వతి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి తలను తెప్పించి బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని పేరు పెట్టాడు. అతడి శక్తి సామర్థ్యాలను చూసి భాద్రపద శుద్ధ చవితినాడు శివుడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున వినాయకుడు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను తిని నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు నవ్వాడు. చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుణ్ణి ఉదరం పగిలి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి, చంద్రుడిని చూసిన వారు నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రునికి శాపమిచ్చిన సమయంలో సప్తోఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. చంద్రుడిని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందల పాలయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తరువాత పార్వతీదేవితో చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోమని కోరగా పార్వతీదేవి దానిని సవరించింది. ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసి నీలాపనిందలకు గురయ్యాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు నిందించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. కాని శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి తనపై పడిన నిందను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకునేవారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి, విని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి.